శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ధర్మరాజ యుధిష్ఠిరుడు అర్జునుడి విరహంతో వనవాసంలో ఎదుర్కొంటున్న కష్టాలతో మిక్కిలి దిగులు చెందుతూ ఉండగా, అటువంటి సమయములో ఋషి బృహదస్వుడు వారి ఆశ్రమమునకు విచ్చేసి యుధిష్ఠిరుని కష్టాలకుగాను, ధర్మనందన, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తమ కష్టాలే అత్యంత భారమైనవిగా అనిపిస్తాయి. కాని నలుడనే రాజు పడిన కష్టాలను చూస్తే నీ కష్టాలు అంత గొప్పవి కావని తెలుస్తుంది అని బృహదస్వుడు నలుని కథ పాండవులకు చెబుతున్నాడు. నిషధ దేశమునకు రాజైన నలుడు రూప, గుణ, తేజస్శాలి, అశ్వహృదయవేత్త. విదర్భ దేశపు రాకుమార్తెన దమయంతి రూప, గుణ, తేజో విరాజితయామే. నలుని యొక్క గుణ గణ వీర్య విక్రమ రూప సంపదల నానోట వినియుంటచే ఆమె తన యంతరంగమున అతనినే తన పతిగా భావించినది. ఆమె గుణ గణ రూప సౌశల్య దికములి నానోట వినియుండుటచే నలుడామెను తన సతిగానే యంతరంగమున భావించుకున సాగినాడు. ఒకనాడు నలుడు తన హర్మ్యమందలి ఉపవనమున ఏకాంతమునందుండగా బంగారు రంగుగల కొన్ని హంసలా వనమునకు వచ్చిన వాటిని చూసి ముచ్చటపడిన నలుడొక హంసను పట్టుకునగా అది తనను విడిచిపెట్టమనియు, అట్లు వదలి వైచినచో విదర్భ రాజనందనేగు దమయంతికి కాతని గురించి వర్ణించి ఆమె హృదయ మితని ఎందే లగ్నమగునట్లు చేసెదననియూ పలికగా, ఆ షరతుపై నలుడా హంసను వదిలిపెట్టినాడు. అతనికిచ్చిన మాట ప్రకారమా హంస విదర్భ చేరి ఉద్యానవనమున చెలికత్తెలతో నాడుకొనుచున్న దమయంతిని చేరి నలుని గుణ గణాధికములు వర్ణించి, అసలే నలుని యందు ప్రేమతోనున్న దమయంతి హంస పలుకులకానందించి తన గురించి కూడా నలునకు చెప్పి తమను దంపతులను చేయవలసినదిగా హంసను కోరినది శుభమని చెప్పి హంస మరల నిషధ దేశము చేరి నలుని కలిసి దమయంతి యొక్క గుణ గణాధికములతో బాటుగా ఆమె కీతని యందుగల యనురాగమును కూడా వివరించినది. హంస వచ్చి నలుని గురించి చెప్పివడాది దమయంతి విరహవేదన ననుభవించుచు నిద్రాహారములు మరచి చరింపసాగగా, అది పసిగట్టిన దమయంతి తండ్రియగు భీముడను వాడు వెంటనే తన కుమార్తెకు స్వయం వరమును ప్రకటించినాడు. నలునకు కూడా ఆహ్వానము పంపగా మహానందముతో నలుడు ప్రయాణ సన్నాహములు చేసుకున సాగినాడు. సర్వలోక సంచార్యగు నారదుడు ఇంద్ర సభకేగి సందర్భ వశమున దమయంతి యొక్క సౌందర్యాతి శయములు గురించియు స్వయంవరపు టేర్పాటులను గురించి చెప్పగా, అది వినిన దిక్పాలకులు సైతం దమయంతి ప్రలోభులైనారు. ఇంద్రుడు యమవరుణాగ్ని సమేతుడై స్వయం వరమునకు బయలుదేరగా, ఆకాశ మార్గమున సాగుచున్న ఆ దేవతా శేఖరులు భూమార్గమున సాగుచున్న నలుని చూచి అతని తేజ సౌందర్యములకు అచ్చెరువంది తమ వాహనములను ఆకాశమందే యాపి నేలకు దిగివచ్చి నలుని ముందు నిలిచినారు. ఓ నిషధ రాజ్యధీశ నలమహారాజా, అభ్యుదయమగుగాక. మేము ఇంద్రాగ్నియమ వరుణులము నీ నుండి ఒక సహాయము సర్దించి వచ్చినాము. ఆడి తప్పుట నెరుగని పుడమితేడా మాకు సహకరింపవే అని అడిగిన ఆ దేవతా శిఖామణులకు గౌరవ పురస్సరముగా నమస్కరించి తప్పక సహకరించదనని మాట నిచ్చినాడు నలుడు. అంతట వారు, రాజా, మేము దమయంతి అందచందముల గురించి విని ఆమెను పెండ్లాడు తలంపుతో ఆహ్వానింపబడకున్నను స్వయం వరమునకు వెళ్ళుచున్నాము. నీవు మా తరపున రాయబారిగా వెడలి దమయంతిని మాలో ఎవరినైనను ఒకరిని వరించునట్లు చేయవలెను అని చెప్పినారు. అది విని నలుడు, అయ్యలారా, నేనును ఆమెను వలచియే స్వయంవరమున కేగుచున్నాను. ఇట్టి సమయమునందు నన్నే రాయబారిగా పంపుట యుక్తము కాదని అన్నాడు. కాని సహకరించుటకు వాగ్దత్తము చేసి ఇప్పుడు కాదనుట పాపహేతువగునని నుడివని దేవతలాతనిని దమయంతి అంతఃపురమునకు పంపినారు. ఆ దేవతలను గ్రహించిన శక్తి చేత పురుషులకు ప్రవేశింపరానిదగు దమయంతి అంతఃపురమున ప్రవేశించినాడు నలుడు.
నలుని చూచినంతనే అతని తేజమునకును సౌందర్యాది గుణోజ్వలతకును అంతకు ముందెన్నడను తాము చూచి యుండకపోవుట చేతను అది ఏనాడును పురుష ప్రవేశమెరుగని ప్రాంతముగుట చేతను నలుని చూచినంతనే అచట పీఠముపై కూర్చున్న దమయంతి చెలులతో సహా ఇసుమంత బిత్తరవోయినది. రవంత సేపటికి తేరుకొనిన ఆ మదవతులు నలుని గూర్చి ప్రశ్నింపగా నలుడు దమయంతి నుద్దేశించుచు, ఓ సర్వపురుష మనో విభ్రమకారిణి రాకుమారి, ఇంద్రాగ్ని యమ వరుణులకు దూతగా వచ్చినాను. నన్ను నలుడని పిలుచుచుందరు. నేను నిషధాధీసుడను. నే చెప్పిన వేల్పుల యందు ఎవరినో ఒకరిని వరించి నీ జీవితము నందన వనానంద సంభరితమొనర్చుకురుము అని నలుడు అనగా, దమయంతి, ఆర్యపుత్ర, నేను మిమ్ములనే వరించుచున్నాను, వరించెదను. దమయంతి నలునకే దప్ప అనలుని గాని ఇతరులకు గాని దక్కదు అని జవాబు చెప్పగా, నలుడామెకు ఇంకను నచ్చజెప్ప సమకట్టి, ఓ అతిలోక సౌందర్యరాశి, ఈ లౌకికులగు వారిని వరించి అలౌకికులగు దేవతలను కాదనుకునుట మంచిది కాదు. ముల్లోకములకును ఏకైక ప్రభువా ఇంద్రుడు, విశ్వమునంతటిని నిమేష కాలమున భస్మము చేయగలవాడు అగ్ని, అత్యద్భుత శక్తి సమన్వితుడు వరుణుడు, జనన మరణముల పాళీలపై రాణికోటితో పాచికలాడుచు పరవశించు మహితాత్ముడు ఆ యమ ధర్మరాజు, అట్టివారిని కాదని మట్టినేల బడియుండు వారితో నీకేలా అని పలు విధములుగా చెప్పి చూశాడు. కాని దమయంతి ఎట్టి అతిశయమునకును ఒడంబడా, ప్రభూ, సత్యవాక్పాలకులగు మీరు చెప్పవలసినది నిష్కల్మసముగా చెప్పియున్నారు. అట్లే నన్నును నిష్కళంక హృదయముతో నుండనీయుడు. ఆ దేవేశులను సైతము స్వయంవర సభకు రానెండు. నేనందువారి ముందరనే మిమ్ము వరించెదనుగాక. అందువలన నీకు అసత్య దోషముగాని నాకు అన్యపురుషవరణ దోషముగాని చెందకుండునుగాక అని చెప్పగా మారాడలేక నలుడు వెనుదిరిగినాడు. జరిగినదంతమును దమయంతి సమాధాన పూర్వకముగా దేవతలకెరింగించిన దేవతలు ఊరుకున్నారు. అనతి కాలమునే స్వయంవర మారంభమై సర్వజన సమ్మోహనకరమగు అలంకరణముతో దమయంతి పుష్పమాలను చేబూని సభాప్రవేశమొనరించి ఆమె సోగవాలు కనులు నలునికై వెతగగా, అట్లు వెదకుచున్న ఆమె చూపులకు ఒకే తావునందు వరుసగా 5 నల మహారాజులు కానుపించినారు. వారైదుగురిలో నలుగురు నలుడు చెప్పిన దేవతామూర్తులై యుందురని ఆమె యూహించినది. కాని ఆ 5గురిలో నలుగురెవరో నలుడెవడో గుర్తించుట అసాధ్యముగానున్నది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సైతము వారిలో అసలు నలుడెవరో కనిపెట్టలేనంతగా నున్నారు వారు. దిక్పతుల దివ్య ప్రభా మహిమమునకు దిగ్రమనందిన వైదర్భ్యేగు దమయంతి ఇంచుక తేరుకుని మనస్సునందా దేవతలకు అంజలి ఘటించి, ఓ దివ్యపురుషులారా, నేను ప్రేమించిన నలునే నాకు భర్తగా అనుగ్రహింతురుగాక. సదాచార సంపత్తుల నుండి నేను భ్రష్టురాలను కాదేని. నా మనస్సు నలునియందే లగ్నమై యుండుట సత్యమేని. దేవతలు నా యందు కృపాపరులై తమ తమ నిజ రూపములను పొందుదురుగాక అని ప్రార్థించినది. ఆమె మనోగత మవగత మొనరించుకునిన త్రిదివేశులు నల్వురును నిజ రూపములతో ఆమెకు దర్శన మొసంగగా, అమరకృపానందితే అయిన దమయంతి తన మనోహరుడగు అసలు నలుని గడసీమను పుష్పమాలికను వేసి వరించినది. ఆ ప్రేమికులను గని ఇంద్రాదులెల్లరును సంతసించి నలుడు చేయు యజ్ఞములందు హవిర్భాగములందుకొనుటకు తాను స్వయముగా వచ్చెదనని ఇంద్రుడు వరమివ్వగా, కోరినదే తడవుగా సాక్షాత్కరించదమని అగ్నియు వరుణుడును వరములిచ్చిరి. నలునిచే వండబడిన పదార్థములు అత్యంత రసవంతములగునని యముడాశీర్వదించి వధూవరుల దీవించి దేవతలంతర్హితులైనారు. స్వయంవరం మునకే తెంచిన రాజవరులు వారి వారి రాజ్యములకు దమయంతి సమేతుడై నలుడు నిషధకు బయలుదేరినాడు. ఇదెట్లుండగా నిజాస్థానములకేగు నిలింపవరులగు వరుణాగ్నేంద్రులకు మార్గ మధ్యమున ద్వాపర కలి పురుషులు తారసిల్లి తాము దమయంతి స్వయంవరార్థమై పోవుచున్నామని చెప్పగా, ఇంద్రుడునగి, ఓయోయి కలి ద్వాపర పురుషులారా, ఆ దమయంతి స్వయంవరమెప్పుడో ముగిసి మేమును ఆమె లావణ్యాలాలసులమై ఏగి ఆమెచే తిరస్కృతులమై వచ్చుచున్నాము అని చెప్పినాడు. నలుడు అందుకు కలిద్వాపరులు, మరి ఆమె ఎవరిని వరించినది అని ప్రశ్నించినారు. నిషధ రాజ్యమేలు నలుడను వానిని వరించినది అని జవాబిచ్చినారు దిక్పాలకులు. అది విని కలి పురుషుడు అలిగగా, దివ్య పురుషులగు వారిని తృణీకరించి కేవల మానవుడగు వానిని వరించిన దమయంతికి తగు శిక్ష విధించదగాక అని హుంకరించినాడు. ఇంద్రాదులు చెప్పినను వినక ఆ నలుడే క్షణమున ధర్మమునకు వ్యతిరేకముగా చరించునో ఆ క్షణము నాధారము చేసుకుని వానిని వేధించదనని శపథ మొనరించి నిషధ రాజ్యము వైపునకు సాగినాడు.
కలి ద్వాపర పురుషులిరువురును నలుని పీడింపవలనను తలంపుననే యున్నారు. కాని నలుడు ధర్మమునకు వ్యతిరేకముగా చరించినప్పుడు తప్ప వారాతనినేమీ చేయజాలరు. అందువలన ఆ నలుడు ఎప్పుడు తప్పటడుగు వేయునా ఎప్పుడాతని తెప్పలు బెట్టుదుమాయని యోచించుచు 12 సంవత్సరముల పాటు ఆ నలునే అనుసరించినాడు. ఆ 12 సంవత్సరములలో నల దమయంతులకు ఇంద్రసేనుడను కొడుకును ఇంద్రసేనియను కూతురును కలిగినారు. అంతియే కాని ఆ 12 వర్షములలో క్షణము కూడా నలుడేనాడును ధర్మమును అతిక్రమింపకుండుటచే ఆతనినేమి చేయవలెనో ఎట్లు సాధింపవలెనో దిక్కు తోచక కలి ద్వాపరులట్లే నిరీక్షింపసాగినారు. ఓర్చుకునచో ఓరుగల్లు పట్నమగు నన్న సామెతగా 13వ ఏట కలి ద్వాపరుల నిరీక్షణము ఫలించి ఒకానొక నాడు నలుడు మూత్ర విసర్జనము నొనర్చి కాళ్లు కడుగుకునకుండగనే సంధ్యోపాసన యందులగ్నుడైనాడు. ఆ చిన్ని పరాకునే ధర్మభంగముగా సాకుగొని కలి తన యొక్క అంశను నలుని యందు ప్రవేశింపచేసినాడు. తదుపరిని పుష్కరుడను నలుని యొక్క జ్ఞాతిని గలసి నలునితో ద్యూత మాడితివేని నిషధ రాజ్యమెల్లని హస్తగతమగునని వానిని ప్రలోభపరచి మరియొక అంశను ఆతనియందు ప్రవేశపెట్టినాడు. కలి ప్రేరితుడైన పుష్కరుడు నలుని ద్యూతమున కాహ్వానించినాడు. ధర్మరాజా, జ్ఞాతి క్షత్రియుడగు వాని ఆహ్వానమును కాదనుట క్షత్రియ ధర్మము కాదు గదాయని నీవలనే ఆలోచించి ద్యూతమునకు అంగీకరించి నీకు వల్లనే నలుడు కూడా ఆ ద్యూతమున సమస్తమును ఓడిపోసాగినాడు. అది తమ చెడు కాలముగా ఊహించిన దమయంతి తమరద సారథిని పిలిపించి కొడుకును కూతురును తన పుట్టినింటికి పంపివేచినది. వాషేయుడను ఆ సారథి రాచ బిడ్డలను విదర్భలోని భీమరాజునకు వప్పగించి తాను అయోధ్య చేరి అచ్చట ఋతుపర్ణుడను రాజును చేరి ఆతని కొలువున కుదురుకుని నాడు. ఇక్కడ నలుడు నెలల తరబడిగా ద్యూతమాడి తన సమస్తమును కోల్పోయినాడు. విజేతయైన పుష్కరుడు నలుని చూచి నీకభ్యంతరము లేనిచో దమయంతిని పందెము కాసినను నాకిష్టమేనన్నాడు. కాని నలుడంతటి పని చేయలేదు. తన సర్వ సంపదలను పుష్కరునకు అప్పగించి తాను కట్టుబట్టల తోడను కట్టుకున్న భార్యేగు దమయంతి తోడను రాజభవనము వీడినాడు. నగరమందలి ఎందరో ఉదారులు నలదమయంతులకు ఆశ్రయమీయవచ్చినారు. కాని నలునితో మాట్లాడిన వారందరికీ మరణ దండన విధింపుడని పుష్కరుడు ప్రకటించుటచే ప్రాణభీతి వలన జనములు అవాక్కులై నలుడు దమయంతి మాత్ర సహితుడై అడవులకు బోయెను. అరణ్యవాసము చేయుచున్న ఆ దంపతులకొకనాడు కొన్ని బంగారపు రెక్కలు గల పక్షులు కనిపించగా వానిని పట్టుకుని ఆకలి తీర్చుకొనవలెననియు వాటి యొక్క బంగారపు రెక్కలను బజారు నందమ్మికొని దరిద్రము నుండి గట్టెక్క వచ్చుననియు తలపోసినాడా. నలుడు వెంటనే తాను కట్టుకొనిన పంచెను విప్పి ఆ పక్షులపై విసిరగా నలుని దురదృష్టవశమున ఆ పక్షులు ఆ వస్త్రముతో సహా ఆకాశమునకెగిరిపోయి ఆతనిని అపహాస్యము చేసినవి. ఉన్న దైన్య పరిస్థితికి తోడుగా కట్టుబట్ట సైతము కోల్పోయిన ఈ హైన్యస్థితికి అతడెంతయో చింతించగా దమయంతి తను కట్టుకునియున్న చీరలో కొంత భాగమును భర్తకు ఈవగా ఆతడా వస్త్ర భాగమును ధరించి మాన సంరక్షణము చేసుకునగా ఆ పరిస్థితి వలన అత్యంత వ్యాకులుడైన నలుడు దమయంతిని కూడా పుట్టినింటికి పొమ్మననాడు. ఆతనిని విడచి వెళ్లలేనని చెప్పిన దమయంతి నలుడు కూడా వచ్చినట్లయినచో తాను పుట్టింటికి వెళతానన్నది. ఆ హైన్య వేళ నలుడు మామగారింటికి పోవుటకు అంగీకరించలేకపోగా ఒకే చీరను ఒక కొస భార్యయు మరి ఒక కొసను భర్తయు కట్టుకున్నారు. కానన వీధిని గమన పరిశ్రమము చేత విపరీతముగా అలసిపోయి యున్న సుకుమార్యగు దమయంతికి ఆ రాత్రి గాఢముగా నిద్రపట్టగా సర్వస్వమును కోల్పోయి భార్య దత్త వస్త్ర ఖండమాత్రమున మానము కాచుకునవలసి వచ్చిన దుస్థితి ఎందున్న నలునకు మాత్రము కునుకు పట్టుట కూడా కష్టముగానే యున్నది. నిషధ జనపదమేలు ఆ రాజు నిషాద జనపదమున మసల వలసి వచ్చుటయటుంచి కట్టుకున్న భార్యకింత కుడియలేక తనతో కూడా క్లేశముల పాలు చేయుటకు మనస్కరించుట లేదు నలునకు. నేను తోడుగా ఉండినంత వరకును ఈమె నాతోనే యుండును, నేనీమెను వదిలిపోయినచో ఇక గతి లేక తన పుట్టింటికి పోయి అక్కడకు చేరియున్న బిడ్డలతో సుఖించగలదు అని ఆలోచించిన నలుడు గాఢ నిద్రలోనున్న దమయంతిని అట్లే వదిలివైచి తామిరువురును కట్టుకునియున్న కోకను రెండుగా చింపివైచి వదలలేక ఆమెను వదలి కాలు కదపలేక దుర్భర దుఃఖ మగ్న హృదయుడై ఆ మహారాజు ఎట్టకేలకు గుండె గట్టిపరుచుకుని ఎటో వెడలిపోయినాడు. నలుడు వీడిపోయిన చాలా సమయము తరువాత దమయంతికి మెలకువ వచ్చి పతిని గానక ఆమె ఎంతయో విలపించి నాథా నాథా ఎనుచూ దిక్కులు ప్రతిధ్వనించునట్లుగా పిలచినది. తనకు ఆహారము సమకూర్చుటకై వెడలి నాడేమోనని
ఆ సమయ కొంత ఊరట పడినది. కాని ఎంతసేపటికినీ రాకుండుటచే కొంత ఆరాటపడి తుదిగా భర్తను వెదకుకొనుచూ అరణ్యము నంతయు కలయెదురుగా సాగగా ఒక కొండ చిలువ ఆమెను మృంగబోగా భీతావహైన యామె ఆర్తనాదములను వినిన కిరాతకుడొకడు రివున వచ్చి కొండ చిలువ బారి నుండి ఆమెను కాపాడినాడు. కాని దమయంతి సౌందర్య ప్రలుబ్ధుడైన ఆ ఆటవికుడామెను అనుభవింప సుంకించగా ఆమె ఏకాగ్ర చిత్తే నేనే గనుక పతివ్రతనైనచో ఈ కిరాతుడు నశించునుగాక అని తలచుకున్నది. ఆమె అట్లు తలచిన మరుక్షణము నందే ఆ కిరాతకుడు అగ్నిదగ్ధుడై బుగ్గిగా మారిపోయినాడు. తదుపరి యామె యా దుర్గమారణ్యముల గుండా సాగి 3 హోరాత్రములు ప్రయాణించి అత్రి భృగు ప్రభృతులగు ఋషి వరేణ్యుల ఆశ్రమ ప్రాంతమును చేరగా వారామె దీనగాథను విని ఓదార్చి సౌభాగ్యవతి, త్వరలోనే నీ కష్టములు తొలగిపోవును. అనతి కాలమునందే నీ భర్తయు నీవును కలుసుకుందరు. నీ పతి పునః సింహాసనము నధిష్ఠించి రాజ్యమేలను. సంతాన సమేతముగా మీ దంపతులు అఖండ సుఖ సౌఖ్యముల నందగలరని దీవించి అదృశ్యులైనారు. బృహదస్వుడు చెప్పుచున్న నలదమయంతుల కథను అక్షరాక్షరమును అతి శ్రద్ధగా ఆలకించుచున్నారు పాండవాశ్రమవాసులు. ధర్మరాజును ద్రౌపదియు మరింత జాగరూకతతో వినుచు బృహదస్వుడు చెప్పుచున్నాడు. దమయంతి ఋష్యాశ్రమము నుండి మరల బయలుదేరి ఒకానొక సరోవర తీరమందలి విప్రమండలితో కలిసి ప్రయాణము చేసి చేది రాజ్యము చేరినది. రాచ నగరున మసలు దమయంతిని చూసి పౌరులందరూ పిచ్చిదానిగా భావింపసాగినారు. మాసిన వలువలు, అలసిపోయిన మేను, ఆకలి దప్పులచే కళాకాంతులు బాయిచున్న మోము, సంస్కారహీనమైన కేశ సంపదలతో యున్న ఆమె చుట్టూను జనులు మూగాడుచున్నారు. వీధిని బడిపోవుచున్న దమయంతి మహారాణి కంటబడినది. ఆమె పట్ల ఏదో తెలియని అభిమానము కలిగిన రాణి దాసిని బంపి ఆమెను తన అంతఃపురమునకు పిలిచించుకొని ఆమె చరిత్రమును వినగోరినది. అంత దమయంతి ఆమెతో ఇట్లు నుడివినది. అమ్మా, నేను సైరంధ్రీవృత్తి చేయుదానలను, పాతివ్రత్య దీక్షితురాలను. నా భర్త ద్యూతమునందు సర్వ సంపదలను కోలుకోవుట చేత మా దంపతుల మరణ్యముల పాలైనాము. ఆకాశనములందు ఏ కారణము చేతనోగాని నా భర్త నిద్రాగతురాలనగు నన్ను ఒంటరిగా వీడి ఎటో వెడలిపోయినాడు. నేనే కాకినే ఒకానొక విప్ర సంఘముతో కూడి ప్రయాణించి ఈ నగరు చేరినాను. రాణికి దమయంతిపై జాలి కలిగి, శుభాంగి, నీకు అభ్యంతరము లేనిచో అంతఃపురములందే నివసింపవచ్చును. మా సేవకులచే నీ భర్తను వెదకించెదను అని పలికినది. అందులకు నలుని చెలి, నీ వద్ద యుండుటకు నాకెట్టి అభ్యంతరమును లేదుగాని నాకు కొన్ని వ్రత నియమములున్నవి. ఆ నియమ భంగము వాటిల్లదని మాట ఇచ్చినచో ఉండెదను. రాణి, నేను ఎవ్వరి ఎంగిలిని తినను, ఎవరి పాదములను తాకను, పరపురుషులతో పలుకను. నన్ను వక్రదృష్టితో చూసిన వారిని మీరు కఠినముగా శిక్షించవలెను. అవసరమైనచో మరణ దండనమైనను విధించవలెను. ఇక నా భర్తను వెదకు విషయమున వారు బ్రాహ్మణులైనచో మాటలాడెదను అనుటయు. రాణియందుల కొడంబడి యువరాణియగు సునందను పిలిచి దమయంతిని ఆమెకు నొప్పగించి సేవిక వలెగాక సఖ్యతతో చరించవలసినదిగా నాజ్ఞాపించినది. దమయంతి సునంద భవనమున వసించసాగినది. అలనాడు అర్ధరాత్రమున దమయంతిని అడవినడుము వదిలిపోయిన నలుడు కొంత దూరము సాగి తగలబడిపోవుచున్న ఒక వనమును చేరి అతడక్కడకు చేరగానే, ఓ నలమహారాజా, ఈ దావాగ్నిలో దహించుకుపోబోవుచున్న నన్నుద్ధరించుము, కాపాడుము అను ఒక ఆర్తనాదము వినిపించినది. ఉత్తములలో నుత్తముడు నల రాజోత్తముడు ఆర్తనాదము వినినదే తడవుగా ఆ యజ్ఞి మధ్యమునకు దూకి అక్కడ ఎవరూనూ కానరాక అటు ఇటు చూచుచుండగా ఒక మహావృక్షము దివ్యమణి కుండలధారియగు సర్పశ్రేష్ఠునిగా మారి, అభివాదములు నలమహారాజా, నేను కర్కోటకుడను, నాగజాతీయుడను, నారదునిచే సప్తుడనై ఇచ్చట చెట్టువలే పడియుండి ఇప్పుడు నీ దర్శనము వలన శాప విముక్తుడనైనాను. నన్ను ఈ దావాగ్ని నుండి కాపాడుతివేని నీకు మేలుగునట్లు చేయగలవాడను అని వాకృచ్చెను. నలుడందులకు సిద్ధపడగా కర్కోటకుడు అతి చిన్న సర్పముగా మారి నలుడా పామును చేతుల నెత్తి పట్టుకుని మంటలు దాటించి సురక్షిత ప్రాంతమున దింపినాడు. అప్పుడు కర్కోటకుడు నలునకు కృతజ్ఞతలు చెప్పుకుని ఆతనిని ఖస్సున కాటువేగా కర్కోటక విషముచే నలుని రూపమే మారిపోయి ఆజానుబాహుడగు నలుడు పొట్టి చేతుల వాడైనాడు. రాచకళ తప్పిపోయినది, శరీర వర్ణము మారిపోయినది. నవమన్మధాకారుడైన నలుడు పరమ వికార రూపునిగా కురూపిగా మారిపోగా కాన్ రవేయుని కృతజ్ఞతకును తన పరిస్థితికిని నలుడు తెల్లబోవుచుండగా కర్కోటకుడు తన దివ్యరూపమును దాల్చి చిరునవ్వు నవ్వుచూ, రాజా, ఆశ్చర్యపడకుము. ఈ హీనదశలో
నిన్నితరులు గుర్తింపకుండగా చేయుటకే ఇట్లు చేసినాను. కలిపురుషుని ప్రభావము చేతనే నీకీ దుర్దశ సంభవించినది. మరికొంత కాలమట్లుండక తప్పదు. నిన్ను కరచి నీయందు నేను ప్రవేశపెట్టిన విషము సాధారణమైనది కాదు. ఈ విషము వలన నిన్నావహించి నీయందున్న కలి క్షణక్షణదొడగుచు తన్మహోష్ణతకు తాళలేక నిన్ను విడిచిపోవును. అప్పటికి నీ పరిస్థితి సక్రమగతిని పడును. నలరాజా, చతుర్ దశభువన విఖ్యాతమైన నా విషము వలన కలికే తప్ప నీకు ఎట్టి హానియు జరగకుండునట్లును, ఎట్టి సర్పముల విషమును నీపై తమ ప్రభావము చూపలేకుండునట్లును, క్రూరముగా భీతి లేకుండునట్లును, బ్రాహ్మణ శాపములు సైతము నీ పట్ల వృధాయగునట్లును వరమిచ్చుచున్నాను. ఈ క్షణము నుండి నీవు బాహుకు దను పేరున వర్తిల్లుము. అయోధ్యాపతియగు ఋతుపర్ణుని వద్దయుండుము. కాలము కలసి వచ్చిన మీదట నీవెప్పుడు నీ నిజరూపము కావలనని కోరుకొందువో అప్పుడు నన్ను స్మరింతువేని నీకు 2 దివ్యవస్త్రములు లభించును. వానిని ధరించినంతనే జగన్మోహన కరమగు నీ యథాసుందర స్వరూపము నందగలవు అని చెప్పి ఆశీర్వదించి అంతర్హితుడైనాడు. నలుడు ఋతుపర్ణుని చేరి, రాజా, నన్ను బాహుకుడందరు. నేను అశ్వశిక్షణ కుశలుడను, పాకశాస్త్ర ప్రవీణుడను. నన్ను ఆదరించదలచితివేని నీ ఆస్థానము నందే కుదురుకొనెదను అని పలుకగా ఋతుపర్ణుడంగీకరించి అతనిని తన అశ్వశాలాధికారిగా నియమించినాడు. నల దమయంతులు సర్వ సంపదలను కోల్పోయి విపినముల పాలైనారని తెలిసిన విదర్భాధీసుడగు భీముడు వారినన్వేషించి తన రాజ్యమునకు తోడ్కుని రావలసినదిగా అనేక మంది చారులను నియమించి గూఢచారులేగాక తన కుమార్తె యొక్కయు అల్లుని యొక్కయు జాడను తెలియజెప్పిన వారికి ఎన్నియో బహుమానము లిత్తునని కూడా ప్రకటించినాడు. రాజభవనపు విప్రులలో ఒకడైన సుదేవుడనువాడు నలదమయంతుల నన్వేషించుచు చేది దేశము చేరి అక్కడ రాకుమారి సునంద చెంతనున్న దమయంతిని గుర్తించగా అంతతో దమయంతి సుదేవునితో విదర్భదేశమునకు ప్రయాణమైనది. విదర్భకు రాజధాని కుండిన నగరము రాచనగరు చేరి తను కన్నవారిని చూచుకొని కన్నుల నీరెడుకుని ఎంతేని విలపించినది. అనంతరమున నలుని అన్వేషించుటకుగాను ప్రత్యేకముగా నెందరో బ్రాహ్మణులను నియమింపచేసినది. వారిని పంపుటకు ముందుగా వారికొక సందేశమిచ్చినది. దేశదేశముల ఆ సందేశమును ప్రకటించమనియు ఆ సందేశమునకు ఎవరైనను సమాధానమిచ్చినచో వారి గురించి సర్వ విషయములను సేకరించి తెలుపవలసిన దనియు చెప్పి ఎందరో విప్రులు ఆమె ఇచ్చిన సందేశముతో నలుని వెదకుటకు వెడలినారు. నలాన్వేషణ పరులై నేల 4 చెరుగులకు సాగిన విప్రచయములో పర్ణాదుడను వాడొకడు కలడు. ఆ పర్ణాదుడు అయోధ్యకు చేరి ఋతుపర్ణుని కూడా దర్శించి దమయంతి సందేశము నెట్లు ప్రకటించినాడు. ఓ ద్యూత వ్యసనపరుడా, ఓహో జోదరి, అనుకూలవతి యగు ఆలితో నట్టడ విచేరి ఆమె కట్టుపుట్టములో సగము చింపుకుని నిద్రాగతురాలైన ఆమెనట్లే విడిచిపోయిన జోదగాడా, ఆనాడు నీవే స్థితిలో వదలినావో ఆ స్థితిలోనే అర్ధవస్త్రయే, అసంస్కృత కేశపాసే, మలిన దేహయే నిత్యము నీ విరహాగ్నిలో దహింపబడుచు నేటికిని ఆమె నీ కొరకే నిరీక్షించుచు నీ కోసమే జీవించుచునున్నది. కనికరించి ఆమెకు నీ దర్శన భాగ్యము ననుగ్రహించుము. పర్లాదునిచే ప్రకటింపబడిన ఈ సందేశమునకెవ్వరునూ బదులాడలేదు. పర్ణాదుడు ఆ సభను విడిచి బయటకు పోవుచుండగా బాహుకుడతనిని కలిసినాడు. ఏకాంతము చేసుకుని, విప్రవరా, కట్టుబట్టను సైతం పెట్టలెత్తుకుని పోవడం కాలమహిమగాకున్నా మరేమియగును? రాజ్యభ్రష్టుడును ఐశ్వర్యహీనుడును అయిన భర్తను సాధ్వి అయిన ఆడుది క్షమాహృదయముతో గ్రహించవలెను అని మాత్రము చెప్పి వెడలిపోయినాడు. వికారమేమగు రూపము, అమర్యాదాకరములగు పొట్టి చేతులతోనున్న ఆ విరూపుడు బాహుక నామధేయుడనియు పాకశాస్త్ర నిపుణుడనియు తెలుసుకుని శీఘ్రమే కుండిన నగరమేగి దమయంతికి వార్త నందించినాడు. పర్ణానుడు ఆతడు నలుడే అయి యుండనోపునని యామె తలచినది. గాని పర్ణాదుడు వర్ణించిన రూపరేఖలనియు నలునకు పూర్తి విరుద్ధములగుటచే ఏమి చేయుటయా అని ఆలోచనలో పడినది. పిదప దమయంతి తన తల్లిని చేరి ఆమెతో సంప్రదించి తత్ఫలముగా సుదేవుని పిలిచి, సుదేవా, మీరు అతి శీఘ్రముగా అయోధ్యకేగి విదర్భ రాకుమార్తెగు దమయంతికి రేపటి రోజున ద్వితీయ స్వయంవరమనియు ఋతుపర్ణుని తప్పక రావలసినదిగా ఆహ్వానించుచున్నామనియు విన్నవించి రండు అని అన్నారా తల్లి కూతురులు. సుదేవుడయోధ్య చేరి దమయంతి స్వయంవర వార్త వినిపించగా ప్రయాణమునకు తగినంత వ్యవధి లేకుండగా అందిన వార్తకు ఆతడెచ్చరువందినాడు. ఇందేదేని మర్మముండునేమో అనుకుని ఏదియమైనను విదర్భకేగి తీరవలనని నిశ్చయించి తక్షణమే బాహుకుని పిలిపించి నీవు అశ్వహృదయవేత్తవని చెప్పి
అద్దాని నుపయోగించుటకు తగు సమయము వచ్చినది అని. రేపు కుండిన నగరములో విదర్భ యువరాణి యగు దమయంతికి ద్వితీయ స్వయంవరము. నేను పోయి ఆమెచే వరింపబడ కోరుచుంటిని. స్వల్ప కాలములో నీవు నన్నచ్చటకు చేర్చవలనని యాదేశించినాడు నలుడు. పూర్వపు సారథియగు వాషేయుడు కూడా ఈ సంగతులపై అబ్బురపడి బాహుక రూపముననున్న నలునకు చెప్పనలవిగాని దుఃఖము కలిగినది. తన బాధను తన ఎందే అణచుకొని వేళ తప్పక మిమ్ము విదర్భకు చేర్చగలవాడనని రాజునకు చెప్పి రథశాలకు చెందినాడు. అసలే ఆశ్చర్యపడుచున్న వాషేయుడు బాహుకుని వచనములకు మరింత ఆశ్చర్యపడి రథము సిద్ధమై సూతుని స్థానమున వాట్లేయుని కూర్చుండనియోగించి తానాతని వెనుక నిమిత్త మాత్రుడుగా కూర్చునినాడు. బాహకుడు ఋతుపర్ణుడు రథము నెక్కి వెనుకగానున్న బాహుకుడు పగ్గములు తన చేత బట్టుకుని గుర్రములను తోలసాగగా ఆ రథ వేగమునకు ఋతుపర్ణుడు ఎనలేని ఆశ్చర్యము నొందసాగినాడు. వాట్లేయుడు కూడా ఆశ్చర్యపడుచు ఇతడు నలుడు కావలను, లేదా ఈ రూపమునున్న ఇంద్రుని సారథియగు మాతలి కావలను. నలుడు నాకు తెలుసును, ఈతడు మాతలియే అనుకొనసాగినాడు. ఆ రథ వేగమునకు దారిలో ఋతుపర్ణుని ఉత్తరీయము జారిపడి వెంటనే రాజు బాహుక రథము నాపుము, నా ఉత్తరీయము పడిపోయి సారథిని పంపి తెప్పించెదను అనగా బాహుకుడు నవ్వి, రాజా, నీ ఉత్తరీయము పడిన స్థలము నుండి మనము 8 మైళ్ళు వచ్చి ఉన్నాము. ఇప్పుడిక వెనుకకు పోయి వచ్చుట అసాధ్యము అనినాడు. రాజు నివ్వెరపోయినాడు. రథము సకాలమున విదర్భ చేరి అచ్చట స్వయంవరమునకు వలయు హడావుడులుగాని రాకుమారుల గమనాగమనములుగాని కానరామికి ఋతుపర్ణుడు అబ్బురపడినాడు. అయినను తన అబ్బురమును బయటపడనీక లోలోనే దాచుకున్నాడు. విశ్రాంతికై ఈయబడిన విడుదల కేగినారు. బాహుకుడు మాత్రము రథము చెంతనే నిలచిపోయినాడు. దమయంతి వాషేయుడు పరస్పరము గుర్తు పట్టుకునినారు. ఆ సూతుడు కూడా నలుని జాడ తెలియదనియే చెప్పిన బాహుకుని సారథ్యము కేవల నల సారథ్యమే గాని అన్యము కానోపదనియు చెప్పి దమయంతి తన చెలికత్తేగు కేసినియను నామెను బాహుకుని గురించి వివరములు సేకరించి భోజన నిమిత్తమై మాంసయుక్తమైన స్వయం పాకము పంపి నీరును నిప్పును బాహుకున కీయవలదని చెప్పినది దమయంతి. నలుడు బెంగపడలేదు. శూన్య భాండముల వంక చూడగా అవి నిర్మలోదక భరితములైనవి. కాసిని గడ్డెపరకలు తీసి సూర్యుని కిరణములకు చూపగానే అగ్ని రాజల్లి పంపిన స్వయం పాకమును అతి స్వల్పకాలములో చక్కని భోజనముగా వండుకొని ఇదంతయు చూచిన కేసిని దమయంతికి వార్త తెలిపి ఆమె బాహుకుడు చేసిన వంటకములను తెప్పించుకుని రుచి చూచినది. ఆమె సందేహము తీరిపోయి బాహుకుడే నలుడని నిశ్చయమైపోయినది. కాని రూపము మాత్రమే అగమ్యగోచరముగా నున్నది. దమయంతి తల్లికిని రాణిగారు రాజునకు విషయమెరింగించి పిదపరాజానుమతితో దమయంతి బాహుకుని ఏకాంతమునకు రప్పించుకున్నది. అర్ధవస్త్ర మలినదేహ సంస్కార రహితమైన కేశపాసములతో అడవిలో తానామెను విడచినప్పుడెట్లున్నదో ఇప్పుడును అట్లేయున్న దమయంతిని గని నలుని హృదయము దుఃఖముతో దహించుకుని పోయినా అయినను అణచుకుని ఒకానొక సాధ్వీలలాను భర్తను ఎంతదనుక ప్రశ్నింపవచ్చునో అంతవరకు మాత్రమే ప్రశ్నించిన దమయంతి తుదిగా ఏమిటీ స్థితి ఎనగా బాహుకరూపుడైన నలుడు దమయంతికి ద్వితీయ స్వయంవరమని విదర్భ ప్రభువు ప్రకటించినాడు. ఆ స్వయంవరమున ఆమెచే వరించబడు వాంఛతో ఋతుపర్ణుడు వచ్చి ఆతడహీన పరాక్రముడు అని ఏదియో చెప్పునంతలో దమయంతి, ఓ మహాధర్మమతి మతృతి, నిన్నే వలచి నీకే స్వయంవరం ఏర్పాటు చేసిన నాడు దేవతలు నన్ను వరించినారని దౌత్యము నెరపినావు. నిన్నెచ్చటకు రప్పించుట కోసమే ద్వితీయ స్వయంవరమును నాటకమాడగా ఇప్పుడు అయోధ్యాధీశుని వైపున రాయబారము నెరపుచున్నావు. ఓ రసిక రాజ శిఖామణి, మొదట నేను పంపిన సందేశమునకు బదులిచ్చినావు. కానా నీవే నలుడవై యుండవలను. అది రుజువు చేసి కొనుటకే వ్యవధి లేకుండా ఆ రాజును స్వయంవర నెపమున పిలిపించినాము. అశ్వహృదయ వేదివగు నీవుగాక మరెవరునూ 100 యోజనముల దూరమీ స్వల్ప కాలమున ప్రయాణించలేరు. తలచినట్లే దైవము నిన్ను తోడిదెచ్చినది. అంతియేగాని దమయంతికి మారు మనువు మారు తనువున కూడా జరుగదు మనోహర యని తన ఆలోచనమును బయటపెట్టి ఇంత జరిగిన పెదప తానింకను బాహుక రూపమున నుండుటకు ఇష్టపడక తక్షణమే కర్కాటకుని స్మరించి తలచినదే తడవుగా 2 దివ్యవస్త్రములు లభించినవి. వాటిని ధరించినదే ఆలస్యముగా బాహుకుడు తన యథార్థ మనోహర రూపమునంది నలునిగా సాక్షాత్కరించినాడు. ఈ సంగతుల నీవు తెలుసుకుని ఋతుపర్ణుడాశ్చర్యపడి ద్యూత క్రీడా విశారదులలో మేటియగు ఆ అయోధ్యాపతి నలుని నుండి తాను అశ్వహృదయములు నేర్చుకుని
నలునకు అక్షహృదయమును ద్యూత మర్మ సర్వస్వమును తెలియజెప్పి అక్షమర్మములు తెలియుటతో నలుడు వంత తేజోవంతుడై మిత్రుడైన ఋతుపర్ణుడు మామగారైన భీమమహారాజుల సహకారముతో సైన్య సమేతుడై నిషదకు వచ్చినాడు. దమయంతితో సహా నా సర్వస్వమును పణముగా పెట్టి ద్యూతమాడుటకు వచ్చినాను. ధర్మపాలకుడవేని ద్యూతమునకు రమ్ము, ధైర్యవంతుడవేని యుద్ధమునకు సిద్ధము కమ్ము అని పుష్కరునకు కబురు చేసి యూతములో తానే గెలవగలనను తలంపుతో పుష్కరుడు జాదమునకే సంసిద్ధుడైనాడు. నలుడు జూదములో గెలిచి దయదలచి పుష్కరుని స్వీయ రాజ్య సంపదలనాతనికే ఇచ్చి తన నిషద రాజ్యము మాత్రమే తాను గైకొని తొల్లటి రీతి ప్రజా మనములు రంజిల్లగా రాజ్యపాలనము నొనర్చినాడు. పుత్రపుత్రికా యుతుడును దమయంతి సమేతుడునై సమస్త భోగ భాగ్యముల ననుభవించినాడు. కష్టములంటే ఆ నలదమ్యంతులనుభవించినవే కష్టములు అంతియేగాని వనవాసమును పేరేగాని సోదర భార్య సమేతుడవై వేద విధుల నడుమ పుణ్య ధర్మ గోష్ఠులతో హాయిగా జీవించు, నీవే మంత కష్టముల నసుభవించుట లేదనియే చెప్పవచ్చును అని బృహదస్వుడు చెప్పిన పలుకులు విని ధర్మరాజు రవ్వంత లంఘ్నావనతవదను డైనాడు. ధర్మజుని యందలి ఆ నిస్పృహను పోగొట్టదలచి బృహదస్వుడాతనికి అక్ష హృదయముననుగ్రహించి తన దారిని తాను చెనినాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భట్టారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.